రాత్రి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ ఫోన్ మోగితే మీరు ఎత్తుతారు, కానీ ఆ కాల్ చేసిన వ్యక్తి చనిపోయి ఉంటే? ఈరోజు నేను చెప్పబోయే కథ అలాంటిదే. ఇది ఒక సాధారణ కాల్తో మొదలై ఒక భయంకరమైన రహస్యంతో ముగుస్తుంది. హైదరాబాద్లో నివసించే 26 ఏళ్ల అజయ్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఒకరోజు రాత్రి ఆలస్యంగా పనిచేసి ఇంటికి వచ్చాడు. సమయం రాత్రి 12:13 అవుతుంది. అతను బెడ్పై పడుకున్న వెంటనే అతని ఫోన్ మోగింది. స్క్రీన్ పైన కనిపించిన పేరు చూసి అజయ్ షాక్ అయ్యాడు. ఆ స్క్రీన్ పైన ఉన్న పేరు మరెవరిదో కాదు, అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన రాహుల్దే. కానీ రాహుల్ 3 నెలల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇది ఎవరో సాయం చేయడం కోసం చేస్తున్నారేమో అని అతను ఆ కాల్ లిఫ్ట్ చేశాడు. ఎత్తగానే హలో, ఎవరు అని అతను అడిగాడు. అవతల నుండి కొన్ని సెకండ్ల పాటు ఎలాంటి రెస్పాన్స్ లేదు. తర్వాత చాలా నెమ్మదిగా ఒక స్వరం వినిపించింది. అజయ్, నన్ను ఎందుకు వదిలేశావు? అజయ్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఆ స్వరం మరెవరిదో కాదు, అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన రాహుల్ది. తను భయంతో కాల్ కట్ చేశాడు. 2 నిమిషాల తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. ఈసారి ఫోన్లో కొన్ని వింత శబ్దం వినిపించాయి. గాలి గుసగుసలాడుతున్నట్లుగా, ఎవరో దూరంగా ఏడుస్తున్నట్లుగా ఆ స్వరం వినిపించింది. కాసేపటి తర్వాత, నువ్వు ఆ రాత్రి నిజం ఎందుకు చెప్పలేదు అని ఒక స్వరం వినిపించింది. ఆ ప్రశ్న వినగానే అజయ్ చేతులు వణకడం మొదలయ్యాయి. ఎందుకంటే రాహుల్ చనిపోయిన రోజు జరిగిన విషయం అతనికి మాత్రమే తెలుసు. ఆ ప్రమాదం నిజంగా ప్రమాదమే కాదు. 3 నెలల క్రితం అజయ్, రాహుల్ ఇద్దరు రాత్రి బైక్ పైన వెళ్తూ ఉన్నారు. రాహుల్ మద్యం తాగి ఉన్నాడు. అజయ్ బైక్ ఆపమని చెప్తున్నా వినలేదు. ఒక మలుపు దగ్గర బైక్ స్పీడ్ అయ్యి రాహుల్ రోడ్డు పైన పడిపోయాడు. అప్పుడు అజయ్ పోలీస్ కేసు అవుతుందేమో అని భయపడి అక్కడ నుండి పారిపోయాడు. అంబులెన్స్ని కూడా కాల్ చేయలేదు. మరుసటి రోజు రాహుల్ మృతదేహం కనిపించింది. ఆ విషయం గురించి అజయ్ ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పుడు ఆ రహస్యం తెలిసిన వ్యక్తి తిరిగి కాల్ చేస్తున్నాడు. ఆ రాత్రి 1 గంటకు మరో కాల్ వచ్చింది. ఈసారి వీడియో కాల్. అజయ్ భయపడుతూ ఆ కాల్ని లిఫ్ట్ చేస్తాడు. స్క్రీన్ మొత్తం చీకటి, కానీ నెమ్మదిగా ఒక ముఖం కనిపించింది. రక్తంతో నిండిన ముఖం, విరిగిపోయిన కాళ్ళు. అది రాహుల్. అతను కెమెరా వైపు చూస్తూ ఒక చిరునవ్వు నవ్వాడు. నేను ఒంటరిగా లేను అని చెప్పగానే వీడియోలో వెనుక ఇంకొక నీడ కనిపించింది. అది అజయ్ లాగా కనిపించింది. అజయ్ వెంటనే కాల్ కట్ చేశాడు. కానీ అతని గదిలో ఒక కొత్త శబ్దం వినిపించింది. టిక్ టిక్ టిక్. అది అతని ఫోన్ నుంచి రావట్లేదు, అజయ్ బెడ్ కింద నుంచి వస్తుంది. భయంతో కిందికి చూశాడు. అక్కడ ఒక పాత మొబైల్ ఫోన్ ఉంది. ఆ ఫోన్ స్క్రీన్లో ఒక్క మాట మాత్రమే కనిపించింది, బిహైండ్ యూ అని. అజయ్ నెమ్మదిగా, టెన్షన్తో, ముఖం అంతా చెమటలతో నెమ్మదిగా వెనక్కి తిరుగుతూ ఉన్నాడు. వెనక్కి తిరిగి చూడగానే అక్కడ రాహుల్ నిలబడి ఉన్నాడు. అదే రక్తంతో తడిసిన ముఖం, అదే చిరునవ్వు. మరుసటి రోజు ఉదయం పోలీసులకు అజయ్ ఇంట్లో అతని మృతదేహం కనిపించింది. అతని చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంది. ఆ ఫోన్ కాల్ లాగ్స్లో చివరి కాల్ సమయం 12:13. కానీ విచారణలో ఒక విచిత్రమైన విషయం బయటపడింది. ఆ నెంబర్ 3 నెలల క్రితం ప్రమాదంలో ధ్వంసమైన రాహుల్ ఫోన్ నెంబర్. అది అప్పటి నుంచి అసలు యాక్టివ్లోనే లేదు.
ఆ రాత్రి నిజంగానే రాహుల్ ఆత్మ అతనికి కాల్ చేసిందా, లేదా అజయ్ చేసిన తప్పులు అతన్ని మనసుకి శిక్ష వేసిందా? మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలుపండి. ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జాగ్రత్త, మీకు రాత్రి వేళ ఫోన్ వస్తే ఎవరు ఫోన్ చేస్తున్నారో అని జాగ్రత్తగా చూసి ఎత్తండి. సో గైస్, ఇది ఇవాల్టి స్టోరీ.